వెల్కమ్ టు అవర్ నిరుద్యోగి బచావో యూట్యూబ్ ఛానల్. ఇండియన్ పాలిటీలో భాగంగా 2018-23 మధ్య జరిగినటువంటి పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగాన్ని అత్యంత ప్రధానమైన సామాజిక పత్రంగా వర్ణించినది. ఆప్షన్ 1 బాబు జగజీవన్ రామ్, ఆప్షన్ 2 ఎంవి పైలీ, ఆప్షన్ 3 గ్రాన్విల్ ఆస్టిన్, ఆప్షన్ 4 అమిద్ అన్సారీ. ఆన్సర్ ఆప్షన్ 3 గ్రాన్విల్ ఆస్టిన్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ రచన సభ ఏర్పాటు చేసిన కేంద్ర అధికారాల కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ 1 కేఎం మున్షి, ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ 3 ఎన్జి అయ్యంగార్, ఆప్షన్ 4 విటి కృష్ణమాచారి. ఆన్సర్ ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంటు ప్రభుత్వ ఖాతాల కమిటీకి స్నేహితుడు, మార్గదర్శి మరియు తత్వవేత్తగా ఎవరిని పరిగణిస్తారు? ఆప్షన్ 1 అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ 2 కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఆప్షన్ 3 లోక్సభ కార్యదర్శి, ఆప్షన్ 4 ఆర్థిక మంత్రి. ఆన్సర్ ఆప్షన్ 2 కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వాజ్య తీర్పులో విద్యా హక్కును 21వ అధికారములో భాగముగా సుప్రీంకోర్టు చేర్చినది? ఆప్షన్ 1 ఏకే గోపాలన్ వాజ్యము, ఆప్షన్ 2 మేనకా గాంధీ వాజ్యము, ఆప్షన్ 3 నవతేజ్ సింగ్ జోహార్ వాజ్యము, ఆప్షన్ 4 ఉన్ని కృష్ణన్ వాజ్యము. ఆన్సర్ ఆప్షన్ 4 ఉన్ని కృష్ణన్ వాజ్యము. నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీలకు పన్నుల విభజన, వనరుల కేటాయింపు సూత్రాలు మొదలగు అంశాలను రాష్ట్ర గవర్నర్ ఎవరిని సిఫార్సు చేస్తారు? ఆప్షన్ 1 జిల్లా ప్రణాళిక కమిటీలు, ఆప్షన్ 2 రాష్ట్ర ఆర్థిక సంఘం, ఆప్షన్ 3 రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఆప్షన్ 4 పంచాయత్ రాజ్ శాఖ మంత్రి. ఆన్సర్ ఆప్షన్ 2 రాష్ట్ర ఆర్థిక సంఘం. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ రచన సభా చర్చలలో మున్షి అయ్యంగార్ సూత్రము దేనికి చెందినది? ఆప్షన్ 1 భాష, ఆప్షన్ 2 రాష్ట్రాల అధికారాలు, ఆప్షన్ 3 కేంద్ర అధికారాలు, ఆప్షన్ 4 న్యాయ వ్యవస్థ. ఆన్సర్ ఆప్షన్ 1 భాష. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులకు సంబంధించి సరికాని అంశము ఏది? ఆప్షన్ 1 ప్రాథమిక హక్కులు రాజ్య అధికారాలను పరిమితం చేస్తాయి, ఆప్షన్ 2 ప్రాథమిక హక్కులు న్యాయ సంరక్షణ ఉంది మరియు ఇవి నిరాపేక్షమైనవి, ఆప్షన్ 3 కొన్ని ప్రాథమిక హక్కులు సకారాత్మక భాషలో ఉన్నాయి, ఆప్షన్ 4 ప్రాథమిక హక్కులు ప్రజలకు కొన్ని స్వేచ్ఛలు స్వాతంత్రాలకు హామీలుగా ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉన్నది మరియు ఇవి నిరాపేక్షమైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పటి వరకు భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు విధించినారు? ఆప్షన్ 1 3 పర్యాయములు, ఆప్షన్ 2 2 పర్యాయములు, ఆప్షన్ 3 4 పర్యాయములు, ఆప్షన్ 4 5 పర్యాయములు. ఆన్సర్ ఆప్షన్ 1 3 పర్యాయములు. నెక్స్ట్ క్వశ్చన్, 1925 కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనే బిల్లును రూపొందించిన లైంగిక వివక్షతకు వ్యతిరేక మరియు ప్రాథమిక విద్య మొదలగు అంశాలను పొందుపరిచినది? ఆప్షన్ 1 ఆలీ ఇనామ్, ఆప్షన్ 2 తేజ్ బహదూర్ సప్రు, ఆప్షన్ 3 మాధవ్ శ్రీహరి అనాయ్, ఆప్షన్ 4 అనిబిసెంట్. ఆన్సర్ ఆప్షన్ 4 అనిబిసెంట్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో పంచాయతీల కాల వ్యవధిని సూచించే అధికరణ ఏది? ఆప్షన్ 1 243E, ఆప్షన్ 2 243G, ఆప్షన్ 3 243H, ఆప్షన్ 4 243I. ఆన్సర్ ఆప్షన్ 1 243E. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఒకటి భారత రాజ్యాంగంలోని 51వ అధికారములో భాగము కాదు? ఆప్షన్ 1 అంతర్జాతీయ శాంతి మరియు భద్రత పెంపు, ఆప్షన్ 2 భారతదేశము యుద్ధ హక్కును కలిగి ఉండడము, ఆప్షన్ 3 రాజ్యముల మధ్య న్యాయ మరియు గౌరవప్రదమైన సంబంధాల నిర్వహణ, ఆప్షన్ 4 మధ్యవర్తిత్వము ద్వారా వివాదాల పరిష్కారంను ప్రోత్సహించడము. ఆన్సర్ ఆప్షన్ 2 భారతదేశము యుద్ధ హక్కును కలిగి ఉండడము. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులలో భాగంగా చేర్చిన సమానత్వపు హక్కుకు సంబంధించి రాజ్యాంగంలో ఎన్ని అధికరణములు కలవు? ఆప్షన్ 1 6, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 3. ఆన్సర్ ఆప్షన్ 3 5. నెక్స్ట్ క్వశ్చన్, 371F అధికారములో ఏ రాష్ట్ర ప్రస్తావన ఉంది? ఆప్షన్ 1 నాగాలాండ్, ఆప్షన్ 2 మిజోరం, ఆప్షన్ 3 కర్ణాటక, ఆప్షన్ 4 సిక్కిం. ఆన్సర్ ఆప్షన్ 4 సిక్కిం.
నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ఏ అంశం న్యాయస్థానం యొక్క క్రిమినల్ ధిక్కార నేరంకి రాదు? ఆప్షన్ 1 న్యాయస్థానం యొక్క ప్రతిష్టను దిగదార్చడం, ఆప్షన్ 2 న్యాయ ప్రక్రియలో అనవసరంగా జోక్యం చేసుకోవడం, ఆప్షన్ 3 న్యాయ పాలనను అడ్డుకోవడం, ఆప్షన్ 4 కోర్టుకు సమర్పించిన అనుమతి పత్రాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం. ఆన్సర్ ఆప్షన్ 4 కోర్టుకు సమర్పించిన అనుమతి పత్రాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం. చిన్న రిక్వెస్ట్, వీడియోను లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన లేదా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ముందుగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర రాజ్యాంగ కమిటీ రచన సభ అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ 1 గోవింద వల్లభ్ పంత్, ఆప్షన్ 2 వల్లభాయ్ పటేల్, ఆప్షన్ 3 పట్టాభి సీతారామయ్య, ఆప్షన్ 4 కేటీ షా. ఆన్సర్ ఆప్షన్ 2 వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాజ్యాంగ సవరణ చట్టం భారత రాష్ట్రపతికి వివిధ అత్యవసర పరిస్థితి ప్రకటనలను వివిధ కారణాల ద్వారా జారీ చేయు అధికారము ఇచ్చినది? ఆప్షన్ 1 38వ సవరణ, ఆప్షన్ 2 42వ సవరణ, ఆప్షన్ 3 44వ సవరణ, ఆప్షన్ 4 39వ సవరణ. ఆన్సర్ ఆప్షన్ 1 38వ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్ ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షుడిని ఎవరు నియమిస్తారు? ఆప్షన్ 1 రాష్ట్ర గవర్నర్, ఆప్షన్ 2 భారత రాష్ట్రపతి, ఆప్షన్ 3 ప్రధానమంత్రి, ఆప్షన్ 4 భారత ఉపరాష్ట్రపతి. ఆన్సర్ ఆప్షన్ 2 భారత రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయం అనే అంశాన్ని ఎందులో పొందుపరిచారు? ఆప్షన్ ఏ ప్రవేశిక, ఆప్షన్ బి ప్రాథమిక హక్కులు, ఆప్షన్ సి నిర్దేశక సూత్రాలు, ఆప్షన్ డి షెడ్యూల్ కులాలు తెగలకు సంబంధించిన ప్రత్యేక రక్షణలు. ఆప్షన్ 1 ఏ మరియు సి, ఆప్షన్ 2 బి మరియు సి, ఆప్షన్ 3 ఏ బి మరియు సి, ఆప్షన్ 4 ఏబిసి మరియు డి. ఆన్సర్ ఆప్షన్ 4 ఏబిసిడిలు. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో లేని భాష ఏది? ఆప్షన్ 1 బోడో, ఆప్షన్ 2 మైథిలి, ఆప్షన్ 3 భోజ్పురి, ఆప్షన్ 4 సంతాలి. ఆన్సర్ ఆప్షన్ 3 భోజ్పురి. నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ఆర్థిక సంఘానికి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఆప్షన్ ఏ ఇది ఒక రాజ్యాంగపరమైనటువంటి సంస్థ, దీని సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలి. ఆప్షన్ బి ఆర్థిక సంఘం చైర్మన్ రాష్ట్రపతిచే నియమించబడతారు. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఏ మాత్రమే సరి అయినది, ఆప్షన్ 2 బి మాత్రమే సరి అయినది, ఆప్షన్ 3 ఏ మరియు బి రెండు సరి అయినవి, ఆప్షన్ 4 పైవేవి కాదు. ఆన్సర్ ఆప్షన్ 2 బి మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ షెడ్యూల్ ప్రాంతాలకు వర్తింపు చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? ఆప్షన్ 1 2005, ఆప్షన్ 2 1996, ఆప్షన్ 3 2004, ఆప్షన్ 4 1998. ఆన్సర్ ఆప్షన్ 2 1996. నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ 21వ తేదీన ప్రభుత్వం సివిల్ సర్వీసెస్ డేగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. ఈ రోజు ప్రత్యేకత ఏమిటి? ఆప్షన్ 1 జిల్లా కలెక్టర్ వ్యవస్థ ఏర్పాటు, ఆప్షన్ 2 సర్దార్ పటేల్ జన్మదినోత్సవం, ఆప్షన్ 3 సివిల్ సర్వీసుల మొదటి బ్యాచ్ను ఉద్దేశించి సర్దార్ పటేల్ ప్రసంగించిన రోజు, ఆప్షన్ 4 భారతదేశంలో మొట్టమొదటి సివిల్ సర్వీసుల పరీక్ష నిర్వహించిన రోజు. ఆన్సర్ ఆప్షన్ 3 సివిల్ సర్వీసుల మొదటి బ్యాచ్ను ఉద్దేశించి సర్దార్ పటేల్ ప్రసంగించిన రోజు. నెక్స్ట్ క్వశ్చన్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏ కమిటీ సిఫార్సు మేరకు ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 పరిపాలన సంస్కరణ కమిషన్, ఆప్షన్ 2 గోర్వాలా నివేదిక, ఆప్షన్ 3 కృపాలాని కమిటీ, ఆప్షన్ 4 సంతాన కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 4 సంతాన కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్ 2002 సంవత్సరంలో సమాచార హక్కు అనేది ప్రాథమిక హక్కులలో అంతర్భాగమని ఏ కేసులో తీర్పు చెప్పింది? ఆప్షన్ 1 డికే బసు వర్సెస్ పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 2 విశాఖ వర్సెస్ రాజస్థాన్, ఆప్షన్ 3 అరుణ్ రాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ 4 పరివర్తన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ. ఆన్సర్ ఆప్షన్ 3 అరుణ్ రాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఆప్షన్ ఏ రాష్ట్ర శాసనసభ స్పీకర్ సభలో సభ్యత్వాన్ని కోల్పోతే తన పదవిని కూడా కోల్పోతారు. ఆప్షన్ బి శాసనసభ రద్దు అయితే స్పీకర్ తన పదవిని కోల్పోతారు. పై వాటిలో సరైన సమాధానం ఏది? ఆప్షన్ 1 ఏ మాత్రమే సరి అయినది, ఆప్షన్ 2 బి మాత్రమే సరి అయినది, ఆప్షన్ 3 ఏ మరియు బి రెండు సరి అయినది, ఆప్షన్ 4 ఏ మరియు బి
సరికాదు. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ సంస్థ ప్రయత్నం లేదా చర్యల వలన సమాచార హక్కు చట్టం రూపొందించబడినది? ఆప్షన్ 1 సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అసోసియేషన్, ఆప్షన్ 2 మజ్దార్ కిసాన్ శక్తి సంఘటన్, ఆప్షన్ 3 ఇండియా అగెన్స్ట్ కపర్షన్, ఆప్షన్ 4 కళింగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్. ఆన్సర్ ఆప్షన్ 2 మజ్దార్ కిసాన్ శక్తి సంఘటన్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన అన్ని రకాల ఆదాయాలు పన్నులు ఏ నిధిలో జమ చేస్తారు? ఆప్షన్ 1 కేంద్ర అగుంతక నిధి, ఆప్షన్ 2 పబ్లిక్ నిధి, ఆప్షన్ 3 కేంద్ర సంఘటిత నిధి, ఆప్షన్ 4 డిపాజిట్లు మరియు అడ్వాన్స్ నిధి. ఆన్సర్ ఆప్షన్ 3 కేంద్ర సంఘటిత నిధి. ఈ ప్రశ్నల మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాతి వీడియోలో మరిన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి నిరుద్యోగికి షేర్ చేయండి. జై హింద్, జై నిరుద్యోగి.